కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం గంటావూరు శ్రీ 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 తిరుపతి గంగమ్మ తల్లి అంటూ అమ్మవారి మహత్యాలు తెలిపిన చైర్మన్ మరియు పూజారి. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు మండలం గంటావూరు బీసీ కాలనీలో వెలిసి ఉన్న శ్రీ 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 తిరుపతి గంగమ్మ అమ్మవారి ఆలయ చైర్మన్ డాక్టర్ మురుగన్ మీడియాతో మాట్లాడారు. కోరిన కోర్కెలు తీర్చే అమ్మవారు గంగమ్మ. అమ్మకు ప్రతి మంగళ శుక్రవారం ప్రత్యేక అభిషేక పూజా కార్యక్రమాలు నిర్వహించి ధూప దీప నైవేద్యాలు మంగళ హారతులు సమర్పిస్తాము. విచ్చేసిన భక్తాదులకు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు విరివిగా నిర్వహిస్తామన్నారు. ఈ సందర్భంగా భక్తులు తమ కోరికను అమ్మవారి ముందు ఉంచి నెరవేర్చుతున్న గొప్ప మహత్యం గంగమ్మకి కలదు. దానికి ఉదాహరణ ఓ భక్తుడు తను సుమో కొనుక్కోవాలని అందుకు తగ్గ నగదు లేకపోవడంతో అమ్మవారికి మొక్కుకొని వెళ్తే రోజుల వ్యవధిలో అమ్మవారి దీవెనలతో తాను కోరుకున్న వాహనం తనకు లభించిందంటూ నేడు అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కావున ప్రజలందరూ కూడా తమ సమస్యలను అమ్మవారికి తెలుపుకొని తమ కోరికలను తీర్చుకోవాల్సిందిగా మనవి చేశారు. అలాగే నేడు విశేష అన్నదాన కార్యక్రమాలు ఆర్ఆర్ న్యూస్ భానుప్రకాష్, పలమనేరు న్యూస్ హేమంత్ కుమార్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు విరివిగా నిర్వహించడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ప్రతి శుక్రవారం నుంచి కూడా అమ్మవారి వాక్కు చెబుతారని తెలిపారు. బాగుంటే నా సన్నిధికి 10 మందికి తెలియాలి కదా కొడుక. ఈ అమ్మ నీ ఇంట్లో ఒక రోజు ముందు పూజ మొదలు పెట్టుకుని నా సన్నిధికి వచ్చేటప్పుడు తీసుకుని రా, అమ్మని తెలుసుకుని రా కొడుక. 9 రోజుల్లో ఏమి ఉండదు కొడుక. ఈవిని పళ్ళు 3 దావులు వచ్చే చోట చూడు ఉదయించే ముందు 5 నుంచి 6 గంటల గడియలు నీ తొక్కేసి ఎడం కాంతలు తొక్కేసి తిరిగి చూడకుండా నీ ఇంటికి వచ్చే కొడుక. కొడుక తీసుకురా కొడుక. గ్రహ అంటే ఏమి కొడుక? ఇంట్లో ఉన్నదాన్ని క్షీణిస్తాను కొడుక. అది ఇంట్లో ఉన్నదాన్ని అందరినీ నష్టం చేస్తాను. నడివిదిగము అక్క దేవతలు 7 అక్క దేవతలు ఈ బాలు మీద ఉంటాడు కొడుక. 7 అక్క దేవతలు ఉంటారు కొడుక ఈ బాలుని మీద. నా సరే తీసుకురా కొడుక. 9 రోజుల్లో నువ్వు మేలైపోతున్నాడు వచ్చి ఈ నా సన్నిధిలో తిరుపతి గంగమ్మ సన్నిధిలోకి వచ్చి నువ్వే తెలియపరచాలి కొడుక. నువ్వే తెలియపరచాలి కొడుక. అందరూ కారణం కొడుక. మాట ఇచ్చాను కొడుక. నేను మాటను తప్పకూడదు కొడుక. కొడుక కన్నీళ్ళు పెట్టదు కొడుక. అమ్మ దగ్గరికి వస్తే కన్నీళ్ళు పెట్టకూడదు కొడుక. కొడుక చదువుడు కొడుక. జ్ఞానం విద్యాభ్యాసం లేదు కొడుక. నా కొడుకు సుబ్రహ్మణ్య లగ్నంలో మంగళవారం నా ప్రసన్నంగా కూర్చుంటాను కొడుక. ప్రసన్నంగా కూర్చుంటాను కొడుక. నేను వాళ్ళిద్దరికి చెప్పేమ్మా. కొడుక నువ్వు అనుకున్న ఒక కోరిక నేను నెరవేర్స్తాను. నువ్వు అనుకున్న మనసులో పెట్టుకుని వచ్చా ఒక కోరిక నెరవేర్స్తాను. ఇలా కొడుక పూజించాను. నా అక్క పక్కన నీ భర్త కష్టాలు కొడుతున్నాడు. నీకున్న చెడు లక్షణాన్ని తొలగించి ఈ అమ్మ తిరుపతి గంగమ్మ మా పక్కన ఉన్న అక్క ప్రవేశిస్తుంది కనుక. ఒకటి నా అక్క పక్కనే ఉంది కనుక మొక్కని అక్కకి అందరూ అన్నాను. ఈరోజు ఎలా ఉన్నానని నీకే తెలుస్తుంది కదా. నీకు తెలిసిన రోజు అమ్మ సింహ రూపంలో అమ్మగా నీకు కనబడుతుంది కొడుక. ఆ రోజు నా దర్శనం రాక నేనే వస్తాను నీ కళ్ళలోకి స్వప్నంలోకి. ఆ రోజు రా కొడుక. నేను ఉన్నాను నీకే తెలుస్తుంది కదా కొడుక.
ఊరు బీసీ కాలనీలో వెలిసినటువంటి శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానంలో వెలిసినటువంటి మన తిరుపతి గంగమ్మ తల్లిని ఈ అన్నగారు కోరుకున్నట్లు ఆయన ఏదో సుమో తీసుకోవాలా అనుకున్నారు. ఆయన కోరుకున్న సుమోనే ఆయనకి దొరికే మాదిరి, ఆ అమౌంట్ అడ్జస్ట్ అయ్యే మాదిరి అమ్మవారిని కోరుకున్నారు. అలానే అమ్మవారు కూడా అతన్ని కరుకరించి ఆయన యొక్క కోరికలు తీర్చింది. ఇప్పుడు అన్నగారు చెప్తారన్నమాట ఏం జరిగింది. ఓం శ్రీ తిరుపతి గంగమ్మ తల్లి. నేను ట్యాక్సీ ఫీల్డ్లో ఉన్నాను. బళ్ళన్నీ ఉన్నాయి, వెళ్ళిపోయినాయి. కానీ నాకు ఒక సుమో చూసిన తర్వాత అమ్మకు మొక్కున్నాను. ఈ సుమోనే నాకు నువ్వు తీసి ఇచ్చినావంటే అమ్మ, నీ దగ్గరకు వచ్చి పూజ చేసుకొని నీ పేరు పెట్టుకొని ఆ మొగలీశ్వర స్వామి పేరు పెట్టుకొని ఫీల్డ్ నడుపుకొని నాకు ఇక్కడి నుంచి నా ఫ్యూచర్ ముందుకు నడిపించామనేసి అమ్మ నేను అనుకున్నట్లుగానే అదే సుమో దొరికింది. డెపాజిట్ అయింది, నాకు అన్నిటికీ అనుకూలంగా జరిగింది. అమ్మ దగ్గరికి వచ్చి మొక్కు తెచ్చుకొని వెళ్ళాను. నాకు బాగుంది ఫీల్డ్. ఆ సుమో అనుకున్న బండే నాకు దొరికింది, మంచి నెంబర్ వచ్చింది. అమ్మని ఎల్లవేళలా నా ఎందు హృదయంలో నిత్యం కొలుచుకుంటాను. ఓం శ్రీ తిరుపతి గంగమ్మ తల్లి. வீரப்பம்ப ரொம்ப ஓசையுது ஆடி வந்தவளா இருக்குதம்மா தெரிஞ்சிடாம அடியார் போட்டு சந்தோஷம் அவனுக்கு என்ன குறை இல்லையம்மா வந்துக்கிற மகள கட்டிக்கா பார்த்து சந்தோஷம். அம்மா மலையேறு மலையேறு
నమస్కారం. శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానం బీసీ కాలనీలో ప్రతి ఒక్క మంగళవారము శుక్రవారం అమ్మవార్లకి అభిషేకం జరుగుతుంది. అట్లే సాయంత్రము అన్నదానం జరుగుతుంది. ఈరోజు విశేషం ఏమంటే 2 విశేషాలు. ఒకటి, కారు తీసుకోవాలనేసి భక్తులు వచ్చి ఈడ వేడుకున్న గంగమ్మ తల్లిని వేడుకొని పోయినారంట. వాళ్ళు వేడుకొని పోయేసి వాళ్ళు చాలా లాస్ అయిపోయినారంట. అంటే కారు తీస్తామా లేదా తెలియదనే పరిస్థితులు ఇక్కడ వచ్చి పోయినారంట. ఇక్కడ వచ్చి మొక్కొని పోయినాక వాళ్ళు ఏ కారు తెలుసుకున్నారో ఆ కారే తీసుకున్నారంట. తీసుకునేసి వాళ్ళు మొక్కుబడి ఈరోజు వచ్చి చెల్లించేసి ఇక్కడ పోయినారు. ఇట్లా గంగమ్మ తల్లి ప్రతి ఒక్క భక్తులు కోరికలు తీరుస్తుంది. ప్రతి ఒక్క భక్తులు మీ కోరికలు ఏమైనా ఉంటే అట్లే వచ్చి ఈడ మీ కోరికలు పెట్టండి, తీరుతుంది. అట్లే వచ్చే వారము శుక్రవారం నుంచి ఈడ వాకులు కూడా చెప్పబడుతుంది. మీకు ఏమైనా ఇబ్బంది ఏమైనా ఉంటే ఆ గంగమ్మ తల్లిని వచ్చి అడిగి కనుక్కోండి. రెండోది ఏమంటే మన బాణన్న ఏదో కోరికలు కోరుకున్నారంట. ఆర్ఆర్ నుంచి బాణన్న గారు, హేమంత్ అన్న గారు వాళ్ళ కోరికలు కోరుకున్నారంట. ఆ కోరికలు తీరిందనేసి ఈరోజు మాకు అతను హేమంత్ అన్న 1 మూట భీము, బాణన్న 1 మూట భీము తీయించినారు. మేము వాయిన్ తరపున ఆలయ కమిటీ తరపున మేము ఈరోజు అన్నదానం కూడా చేయడం జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉంది. దాతలు ఇట్లా ముందరకు వచ్చి ఒక్కొక్కరు సాయం చేస్తే అన్నదానము మేము కూడా చేస్తాము. దాతలు ఎవరైనా ఉంటే మనస్ఫూర్తిగా మేము కోరుకుంటా ఉన్నాము వచ్చి సాయం చేయమనేసి. శ్రీమాత్రే నమః. మన గంటావూరు బీసీ కాలనీలో వెలిసినటువంటి శ్రీ 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 తిరుపతి గంగమ్మ దేవస్థానంలో ప్రతి మంగళవారము, శుక్రవారము, పౌర్ణమి, అమావాస్య తిథులలో ఉదయం అమ్మవారికి విశేషమైనటువంటి ఫలపంచామృత అభిషేకము, సుగంధ ద్రవ్య అభిషేకము, తర్వాత మహామంగళారతి, విశేషమైనటువంటి అన్నతీర్థ ప్రసాద వినియోగం జరుగుతుంది. అలానే సాయంకాలం మంగళవారము, శుక్రవారము సాయంకాలంలో అన్నదానం జరుగుతుంది. అలానే పౌర్ణమి రోజు మన అమ్మవారి యొక్క విశేషముగా జ్వాలాదీపము, అలానే విశేషమైనటువంటి మహామంగళారతి కార్యక్రమము, అలానే ఉంజల్ సేవ కార్యక్రమం కూడా విశేషంగా జరుగుతుంది. ఈ ఉంజల్ సేవ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తులకు అనేకమైనటువంటి కోరికలు తీరినాయి. వారు వచ్చి ఒక్కొక్కరుగా వచ్చి వారి వారి యొక్క మొక్కుబళ్ళు తీర్చుకుంటున్నారు. అలానే అమావాస్య రోజు అమ్మవారి యొక్క దర్శనం చేస్తే మొక్కుబళ్ళు తీర్చుకుంటున్నారు. అలానే ఈరోజు కూడా ఒక 2 వచ్చున్నారు. మార్నింగ్ ఉదయము దేవస్థానానికి వచ్చి వారు ఏదో అమ్మవారిని మొక్కుకున్నారు. ఆ మొక్కుబడి వాళ్ళు మొక్కుకున్నటువంటి కోరిక తీరింది. అలానే వారు చాలా చెప్పినట్లే చాలా లాస్ అయిపోయి వాళ్ళు ట్యాక్సీ ఫీల్డ్లో ఉండి చాలా లాస్ అయిపోయి మళ్ళా అమ్మవారిని వచ్చి కోరిక తీసుకొని కోరుకొని వెళ్ళి వారి యొక్క అభిష్టాల మేరకు డబ్బులు సర్దుబాటు అవ్వడము, వాళ్ళు కోరుకున్నటువంటి వెహికల్ తీసుకోవడము, అలానే వారి యొక్క వ్యాపారం కూడా బాగా లాభసాటిగానే జరుగుతూ ఉంది. వారు వచ్చి ఉదయము అమ్మవారికి వచ్చి మొక్కుబళ్ళు తీర్చుకొని పోయినారు. ఇలానే చాలామంది విశేషంగా అమ్మవారి యొక్క ఆశీర్వాదంతో కోరికలు కోరుకొని వారి యొక్క కోరికలు తీరిన వెంటనే కోరికలు వచ్చి తీర్చుకొని పోతున్నారు. ప్రతి మంగళవారము, శుక్రవారము మన అన్నగారైనటువంటి చైర్మన్ అన్నగారైనటువంటి మురుగన్ అన్నగారు విశేషంగా ఇక్కడ వచ్చినటువంటి భక్తులకు వారి యొక్క ఆధ్వర్యంలో విశేషంగా అన్నదానం జరుగుతూ ఉంది. అలానే ఈ అన్నదానానికి దాతలు వారి యొక్క సహాయము వస్తు రూపేణ అందరూ సహకరించి అన్నదానం ఇలానే జరగాలని కోరుకుంటున్నాం. శ్రీమాత్రేను.